వెల్కమ్ టు అమ్మ రుచులు. ఈరోజు మన ఛానల్లో మైసూరు బొండాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. మైసూరు బొండకు కావలసిన పదార్థములు: హాఫ్ కేజీ మైదా పిండి, చిన్న కప్పు బియ్యం పిండి, 2 పచ్చిమిర్చీలు, వంట సోడా తగినంత ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు చిన్న కప్పు, కొత్తిమీర తగినంత, చిన్నగా తరిగిన కరివేపాకు 1 రెబ్బ, 1 చెంచా జీలకర్ర, పులిసిన పెరుగు 1 కప్పు. ఇప్పుడు మైసూరు బొండా తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మైదా పిండి వేసుకొని దానిలోనే 1 చెంచా జీలకర్ర, 1 చెంచా ఉప్పు, తురుముకున్న కరివేపాకు, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చీలు, తురుముకున్న కొత్తిమీర, 1 చిన్న కప్పు ఉల్లిపాయలు, చిటికెడు వంట సోడా, 1 కప్పు బియ్యం పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటితో పాటు పులిసిన పెరుగు కొంచెం వేసుకుంటా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక అరగంట పక్కన ఉంచాలి. ఒక అరగంట తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక వీడియోలో చూపించినట్టుగా మైసూరు బొండాలను ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బొండాలు తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు మైసూరు బొండాలని సర్వింగ్ ప్లేట్లకు తీసుకొని సర్వింగ్ చేసుకోవాలి. దీనికి గాను పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తీసుకుంటే రుచికరంగా ఉంటుంది. రుచికరమైన మైసూరు బొండా రెడీ.